శ్రమతో చెక్కిన స్వప్నం. రచన ప్రొఫెసర్ పాణాల శ్రీనివాసరావు. రాత్రంతా నిద్రపోయే దుకాణాన్ని సుతిమెత్తని సుత్తె సప్పుళ్లతో మేల్కొల్పి ఉదయపు లేలేత కిరణాలతో బతుకు కుంపటి రాజేసినోడు. పాత ఎండి బంగారు నగల్ని కుంపటి మంటల్లో వేడెక్కించి మూసల్లో ఊపిరిపోసి పట్టెడ మీద సుతారంగా సరసి కమ్మెచ్చు సొరంగాల్లోంచి సాగదీసి అందమైన ఆభరణాలతో ఊరంతటిని మెరిపించినోడు. దుకాణంలో రాలిన ఎండి బంగారు రజను రంగుల హరివిల్లు సమ్మేళనంతో ప్రపంచ పటానికి రంగులేసినోడు. సొంతూరి అమ్మలక్కలకు పాలిపోయిన పక్కూరి చేతులకు నగలతో సొగసులద్దినోడు. నిరంతరం శ్రమే శ్వాసగా శ్వాసూపిరితో కుంపటి ఊది ఆత్మాభిమానాన్ని ఆస్తిగా పస్తులతో బతుకుబండి నీడ్చినోడు. బడుగు బతుకు గతుకుల సుదీర్ఘ ప్రయాణంలో కులవృత్తినే నమ్ముకొని అవమానాల పలుగురాళ్ల మైలురాళ్లను నిర్లిప్తంగా దాటుకుంటూ కరువు కాటకాల కాలంలో సైతం ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని నడిసినోడు. అర్ధరాత్రైనా ఇంటికి రాని నాయన కోసం ఆందోళన స్వేద బిందువులతో ఎదురుచూసే అమ్మ తడికళ్ళు ఇప్పటికీ ఇంకిపోని చెమ్మగా నా కనుపాపల్లో. చిన్నప్పుడు చిన్నన్నయ్య బడిలో గోనె బస్తపై కూసోబెట్టిన తొలి బడి రోజు ఉబికిన కన్నీరు నా ముఖంలో. సగంలో చదువును ఆపేసిన అన్నయ్య కుటుంబ భారాన్ని భుజాన్నేసుకొని ఊరూరు తిరిగి కిరాయి సైకిలుపై కష్టాల బట్టలమ్మిన భారమైన రోజులు అన్నయ్య నడిపించిన బతుకు చిత్రాలు. ప్రతిరోజు కుట్టు మిషన్ సూది చూపుల్లోంచి రాత్రి దారాన్ని తీసి బట్టలు కుట్టిన దృశ్యాలు నా గుండెలోతుల్లో మెదిలే సజీవ శకలాలు. నన్ను బాగా చదివించాలని తపనపడ్డ అన్నయ్య ఆశయాన్ని నిలబెట్టిన నా డాక్టరేట్ డిగ్రీ ఎన్నో నిద్రలేని రాత్రులు కరిగించిన కొవ్వొత్తుల సాక్షిగా సాకారమైన నా అక్షర స్వప్నం. పెద్దన్నయ్య పంపే పైసల పక్షి కోసం మేమంతా ప్రతి నెల మొదటి వారం పోస్ట్ మ్యాన్ అడుగుల ధ్వని కోసం ఎదురుచూసిన క్షణాలు. గతకాలపు తీపి చేదు స్మృతుల మూలాల తలపోతలు. ఆనాడు పెద్దన్నయ్య చేతిలో మొలచిన ₹1 కొనుక్కున్న 1వ తరగతి వాచకంలోని అక్షరాలే శాఖోపశాఖలుగా విస్తరించిన జ్ఞానవృక్షమై నా మనసుకు స్వాంతన చేకూర్చే చల్లని నీడ.